ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందరంటే అది మైక్ల ముందర ఏంటంటే మైక్లకు నోరు లేవు, ఓన్లీ చెప్పేవి వింటాయని చెప్పేసి ఊరికే మైక్ల ముందర కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ టెంపుల్ ఎండోమెంట్ నుంచి దీనికి వెళ్ళిపోయింది, మఠానికి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇచ్చేసినారు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు అది ఎండోమెంట్లో ఉందా మఠంలో ఉందా అనేది వేరే విషయం. ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అహోబిల లక్ష్మీనరసింహ స్వామికి అత్యున్నతమైన స్థానము అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో అది ఎండోమెంట్ కింద ఉండొచ్చు, లేకపోతే మఠం కింద ఉండొచ్చు, అది డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. కానీ అది ఎండోమెంట్ కింద ఉంటే బాగుండేది, మఠం కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంది మీరు మాట్లాడేది? ఏదన్నా అక్కడ వచ్చే భక్తులకి సౌకర్యాలు బాగుండాలా, వాళ్ళకి భారం కాకూడదు ఏది కూడా. అదే దేవుడికి కూడా నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతూ ఉండాలని చెప్పి మనం ఇది చేయాలా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం కృషి చేయాలి. కానీ మనం అది ఎండోమెంట్కి పోయింది, లేకపోతే ఎండోమెంట్ నుంచి మఠానికి పోయింది అని రీజన్స్ చెప్పడమే నాకు అర్థం కదా. అందరికీ తెలుసు మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుక తింటున్నారు అనేది అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు మానుకొని ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మంచి చేయండి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇట్లాంటి అవాక్కులు చవాక్కులు పేలి ఊరికే మరింత దిగజారద్దని చెప్పి కోరుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారం ఉందని అహంకారంతో గుళ్ళో పనిచేస్తున్న పూజారులని మీ పీకలు కత్తరిస్తాను, మీ పీకలను కత్తరిస్తానని చెప్పి మాట్లాడి మీరు ఆ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తూ నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అహోబిలంలో ఒక రోడ్ వేయలేకపోయినా, ఒక పని చేయలేకపోయినా, టూరిజం కింద మేము చేపించిన పనులన్నీ ఆపేసినావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అంతేకాకుండా గతంలో ఎవరైతే నిన్ను బకాసుడు అని చెప్పి, నువ్వు తాగుబోతు అని చెప్పి నీ మీద విమర్శలు చేసి నిన్ను తిట్టినాడో, నిన్నే కాదు నిన్ను తిట్ట నువ్వు పడతావేమో, నీ కన్న తండ్రిని కూడా తిట్టినాడో, నువ్వు వాడిని సంకలో వేసుకొని ఊళ్ళని తిరిగి ప్రచారం చేసుకొని నువ్వు వాడిని పక్కన పెట్టుకుని నువ్వు దేవుడిచ్చిన తమ్ముళ్ళలాగా నా దత్తపుత్రుడని మీ నాన్న నా దేవుడిచ్చిన తమ్ముడు అని చెప్పి నువ్వు సంకలో పెట్టుకొని తిరుగుతున్నాడు వాడిని. మీరు నాకు రాజకీయాలు చెప్తున్నారు, నాకు నీతులు చెప్తున్నారు, రాజకీయ నీతులు అంట. ఆడపిల్లని నేనే ఒక్క మాట నన్నంటే ఉక్రోషంతో గెలుచుకొని చూపించి వాళ్ళని బయట పెట్టినాను, మీరు వాళ్ళని సంకలేసుకొని తిరుగుతున్నారు. మీరు నాకు నీతులు చెప్తున్నారు. నువ్వు ఓడిపోయినావు కాబట్టి సరిపోయింది, నువ్వు గెలిచింటే నా వల్లే గెలిచా అని చెప్పి తిరిగేవాడు వాడికి నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని మర్యాదలు ఇస్తున్నావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అంతేకాకుండా ఈరోజు నేను ఒకటే ఎక్కువ చాలా లెక్కలు చెప్పినాడు గంగుల బ్రిజేందర్, చాలా లెక్కలు చెప్పినాడు. ఇన్ని లెక్కలు కాదు, ఒకటి నేను చెప్తున్నా. మీ వాళ్ళు కట్టాల్సింది ఎంత, మా వాళ్ళు సరే మీ వాళ్ళు కాని వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు కదా, వాళ్ళందరితో నేను ఒకే ఒక రోజులో మొత్తం అమౌంట్ వాళ్ళని ఏదో ఒక ఇబ్బంది పెట్టైనా సరే కట్టిస్తా. నువ్వు కట్టిస్తావా 5 కోట్లు? నేను సవాల్ చేస్తున్నా, నువ్వు ఎట్లా సవాల్ స్వీకరించావు, ఈ పార్టీకే ఆ బుద్ధి లేదు. నేను ఈరోజు సాయంత్రం వరకు నీకు అవకాశం ఇస్తున్నా, ఈరోజు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నా, కంపల్సరీగా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈరోజు అహోబిలం పోదాం, డిబేట్లో కూర్చుందాం, నువ్వా నేనా, నేను చేసే అవినీతి నువ్వు బయట పెట్టు, నువ్వు చేసే అవినీతి నేను బయట పెడతా. ప్రజలు ఎవరికి నమ్మి ఓట్లేస్తారో చూద్దాం. ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, వాళ్ళ ముందర డిబేట్ కూర్చుందాం, ప్రజలందరి ముందర. ప్రజలు నిన్ను నమ్ముతారా నన్ను నమ్ముతారా ఓటింగ్ పెడతాం. నేను కానీ ఓడిపోయినాను అనుకో, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, కాళ్ళకు నమస్కారం పెట్టి నా రాజీనామా ఆయన కాళ్ళకాడ పెట్టి మళ్ళీ ఆళ్ళగడ్డలో అడుగు పెట్టకుండా నేను ఎన్నిక తిరిగిపోతా. అదే నువ్వు ఓడిపోతే లక్షల మంది నరసింహస్వామి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు రెడీయా? నీతుల గురించి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, అవినీతి గురించి అక్రమాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నాకు ఇంకొకటి ఒక కాల్ రికార్డింగ్ పెట్టినాడు, దాని గురించి కూడా మాట్లాడాలి. కాల్ రికార్డింగ్ పెట్టారు, మాట్లాడిన వ్యక్తి నా అహోబిలంలో పలానా కాంట్రాక్టర్ ఎవరో
నా పేరు చెప్పా, లేకపోతే ఎమ్మెల్యే మనిషి, ఏ ఎమ్మెల్యే ఎవడో ఆ పేరు చెప్పలే కానీ ఎవడో ఎమ్మెల్యే మనిషి సరే మాట్లాడినాడు, ఓకే. ఆ కాల్ రికార్డింగ్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఆ కాల్ రికార్డింగ్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఇది ఒకవేళ ఈ టెండర్ల గురించి నువ్వు రాకుండా నువ్వు ఇక్కడ రావద్దని చెప్పిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ టెండర్లు జరిగి నెల అవుతుంది. సో నెల క్రితం జరిగినది ఇది అనుకున్నాం, 10 రోజులు 20 రోజుల క్రితం జరిగింది. ఈ ఎవరైతే వ్యక్తి బెదిరించాడని చెప్పి ఆ తమిళనాడు వాళ్ళన్నా పోయిండాలా పోలీసుల కాడికి, లేదంటే సీఈఓ అన్నా పోయిండాలా పోలీసుల కాడికి, పలానా వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి. సరే, మా ప్రభుత్వం పోలీసులు కేసులు తీసుకోలేదా అనుకున్నాం, మీడియా ఉంది కదా, దాంట్లో ఎందుకు వేయలేకపోయినావు నువ్వు ఈ కాల్ రికార్డింగ్? ఎప్పుడైతే ఈ సీఈఓని సస్పెండ్ చేస్తున్నారో, ఈ సీఈఓ ఎప్పుడైతే బయటికి పోతున్నాడో ఇవన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? మటన్ పరువు, మా దేవుడు పరువు బయటికి వేరే విధంగా వెళ్ళకూడదని చెప్పి నేను ఓర్చుకొని నేను బయట పెట్టకుండా నేను ఒక స్మూత్గా డీల్ చేద్దామని అనుకుంటే మొత్తం రచ్చ లేపుతామంటే లేపుతాం. మీరు ఎంత అవినీతి చేశారో, మా వాళ్ళు ఎంత అవినీతి చేశారో బయట పెడతాం.